వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తెలుగు రాజకీయాల్లో ప్రధానంగా మనం చూడాల్సి వస్తే ఇప్పుడు అందరూ కూడా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది బాగా ఎక్కువైపోయింది. కేసీఆర్, అలానే ఫస్ట్ కేటీఆర్, తర్వాత కేసీఆర్, నిన్న రేవంత్ రెడ్డి, మొన్న చంద్రబాబు నాయుడు, వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రధానమైన ఛానల్స్ కావచ్చు. ఈ శాటిలైట్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది కూడా 3 గంటలు 4 గంటలు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో ఒక విధంగా వీళ్ళకి మంచి మైలేజీనే వస్తుంది అనుకోవాలి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో చాలా కీలకమైన విషయాలు మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా తను జైల్లో ఉన్నప్పుడు తన హత్యకు ప్రయత్నం చేశారు అన్నట్టుగా ఆ అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. దానికి సంబంధించిన విషయాల్ని దాసరి విజ్ఞాన్తో మాట్లాడి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం దీన్ని ఏ విధంగా చూడాలండి? ఆంధ్ర పాలిటిక్స్ అంటేనే విచిత్రంగా ఉంటున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ 2-3 రోజులు ఉన్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడటాన్ని మనం ఏ విధంగా చూడాలి? సానుభూతి ఓటింగ్ కోసమా, లేకపోతే జగన్కి వ్యతిరేకతని ఏ విధంగా క్యాష్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? దాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఎలాంటి సానుభూతి గెయిన్ చేసుకోవడానికి ఆయన చెప్పింది వ్యాఖ్య అనుకుంటే ఇంతకుముందు చేసిన బహిరంగ సభల్లో కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే నిన్న సందర్భానుసారం వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ ఏదో రేజ్ అయింది కాబట్టి అది చెప్పుకోవాల్సి వచ్చింది. బేసికలీ అంటే సానుభూతి కోసం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు సానుభూతి కోసం అంటే ఒక ఆరోపణ చేస్తే అవతల వాళ్ళు దాన్ని ఇమీడియట్లీ ఖండిస్తారు కదా. వాళ్ళు ఖండించలే ఇంకా దాన్ని, జస్ట్ ఈయన చెప్పింది ప్రజెంట్ వైరల్ అవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే వీళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంత మీడియా లేదు కాబట్టి ఇప్పుడు ఉంది కాబట్టి అందరు కూడా వాళ్ళ భావాలన్నీ యథేచ్ఛగా చెప్పుకుంటున్నారు. గంటలు చూసేవాళ్ళు కూడా బాగానే చూస్తున్నారు. ప్రతి ఒక్క లీడర్ రావడం చెప్పడం, ఈవెన్ మోడీ గారు కూడా టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంత వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం కూడా జైల్లో నన్ను చంపాలని చూశారు. అంటే ద రీజన్ మానసికంగా శారీరకంగా మానసికంగా వేధించారు. శారీరకంగా ఎలా వేధించారు అంటే, నాకు వెస్టర్న్ కమౌట్ అలవాటు. అంటే 70+ ఉన్నప్పుడు దాదాపుగా ఆ ఏజ్ ఎవరైనా వెస్టర్న్ కమౌటే ప్రిఫర్ చేస్తారు కదా. పైగా 70+ ఉన్న మనిషి అన్నా కూడా ఆయన ఏం తక్కువ మనిషి అయితే కాదు కదా. ఎప్పుడో నాకు తెలిసి కనీసం చిన్నప్పుడు కూడా పోయి ఉంటాడో లేదో తెలియదు వెస్టర్న్ కమౌంట్, ఇండియన్ కమౌంట్, రైట్. ఆయనకు అలవాటు లేని ఒకటి ఇచ్చారు. అండ్ ఆ తర్వాత కుర్చీ వేళ కింద కూర్చోబెట్టారు. అండ్ అడిగింది ఏది ఇవ్వాల. టైంకి మందులు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు, వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, టార్చర్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈయన పైనుంచో డ్రోన్ ఎగురుతా ఉండేది. జైల్లో డ్రోన్ ని ఎలా చేశారనేది అర్థం కాదు. అదే వింత చెప్పుకొచ్చారు. అండ్ ఈయన సెల్ కి కూడా సీసీటీవీ అంటే పర్లేదులే, ఖైదీలు కాబట్టి ఉంచారు అనుకుందాం. డ్రోన్ ఈయన సెల్ మీదే అటు డ్రోన్ పోయేది. అండ్ రకరకాల కొట్లాటలు ఈయన ఉన్నప్పుడే విచిత్రమైన అంశాలన్నీ జరిగాయి. అండ్ మళ్ళీ మానసికంగా కూడా చాలా క్షోభ పెట్టారు. ఎప్పుడు టైంకి అంటే తిండి విషయంలో కానీ ఏ విషయంలో కానీ మంచినీళ్ళు టైంకి ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ చల్లటి నీళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. ఫ్యాన్ లేక చెమటలు పట్టేవి, వాళ్ళంతా సఫోకేట్ అయ్యేది. ఆయనకు అలవాటు లేని పరిస్థితి. సో ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించి ఆనందపడ్డాడు జగన్ అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ తర్వాత మా ఆవిడ భువనేశ్వరి మహిళలతో కలిసి చేసిన ప్రార్థనలు అండ్ ధర్నాలు, కోరికలు ఏవైతే కావచ్చు అదే నన్ను కాపాడింది. నారీ శక్తి వల్లే నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చి నిలబడగలిగాను అని ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ కంటి చూపు కోసం ఆపరేషన్ కావాలన్నా కూడా సహకరించలేదు వాళ్ళు. అది చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ డాక్టర్స్ చూసి దీనికి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పారట. చెప్పారట. దాని తర్వాత మళ్ళీ మార్చేశారట. లేదు ఎప్పుడేం చేయొచ్చు, ఇది డిలే చేయొచ్చు, అంత అర్జెంట్గా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రిపోర్టే మార్పించారట. అవును. సో అది బాధపడే ఆయనకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. అంతెందుకు జగన్ కూడా ఉన్నాడు కదా 16 నెలలు జైల్లో. ఆయనకు కూడా కొన్ని ఫెసిలిటీస్ అందాయి కదా, ఇక్కడ వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో ఏంటో అంటే ఇప్పుడైనా సీఎం స్థాయి వ్యక్తి, నువ్వు అరెస్ట్ చేయకపోతే దేశం వదిలి పారిపోయే రేంజ్ మనిషి అయితే కాదు. ఇప్పుడు కూడా జనాల్లోనే తిరుగుతున్నారు, బాగానే ఉన్నాడు. సో జైల్లో జరిగిన పరిణామాలన్నీ చెప్పుకున్నాడు, మనసులో ఉన్న మాటలన్నీ అడగగానే చెప్పుకొచ్చాడు. ఇది సింపతి డ్రామా కాకపోయినా కూడా
సింపతి క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది 100%. మీరు ఒకటి విషయాన్ని గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అతను దోషి అని, అతని అటాచ్మెంట్స్ కూడా జరిగాయి, కేసులు నడుస్తూ ఉన్నాయి, జనాలందరూ కూడా నమ్మారు. అయినా కూడా 17 నెలల పాటు జైల్లో ఉండేసరికి రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది ఒక సింపతి క్రియేట్ అయింది, ఆయన సీఎం స్థాయికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో బికాస్ ఆఫ్ అరెస్ట్. కట్ చేస్తే తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను సాధారణమైన మామూలు నాయకుడిని, నన్ను సీఎం చేసింది నా అరెస్టే, ఇంట్లోంచి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి నన్ను నేను పెద్ద నాయకుడిని అయ్యి నేను సీఎం అయ్యే స్థాయికి తీసుకొచ్చింది అరెస్టే, నేను మంచిగా నేను రాజకీయాలు చేసుకుంటే నన్ను సీఎం స్థాయికి పట్టుకొచ్చింది కేసీఆర్ అని చెప్పాడు. సో అదేవిధంగా ఈ అరెస్టులు సీఎం కావడం అనేది మా తెలుగు రాష్ట్రాల్లో వస్తూ ఉంది. అదే పరంపర ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా కొనసాగుద్దని నేను అనుకుంటాను. మీరేమంటారు? కొనసాగుతుంది 100%. అండ్ అరెస్ట్ అయినా కాకుండా బాబు మీద కొంచెం పాజిటివిటీ ఉంది. బేసిక్ అరెస్ట్ ఇంకొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అంతే కదా. అండ్ ఇక ఇందాక మీరు చెప్పినట్టు కూడా నన్ను నాయకుడిని చేసింది కేసీఆర్ అన్నట్టు వీళ్ళు చేసిన పని నిజంగా అదే. షర్మిలని హైలైట్ చేసింది కేసీఆర్ఏ. ఆ పార్టీ పెట్టి 9 నెలలకి షర్మిలని ఆ సీఎం రేంజ్ క్యాండిడేట్ ని చేసింది కేసీఆర్ఏ. ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే లోపల దోయడము, కార్లో ఇలా లాక్కెళ్ళడం, ఇవన్నీ చూసి మొత్తం ఇండియా రాజకీయాలన్నీ చూసి అరే ఏదో అవుతుంది తెలంగాణలో, షీఈ్ దట్ లేడీ అని ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రాలో కూడా అవినాష్ రెడ్డికి ఐడెంటిఫికేషన్ వచ్చింది కూడా ఆ వివేక కేసు వల్లే. సడన్ గా ఆయన అరెస్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అని. ఆ రోజు వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన హాస్పిటల్లో ఉంటే కేంద్ర బలగాలు వెళ్తున్నాయి, ఇక కాల్చివేతే, ఇక అదే అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి అవినాష్ రెడ్డిని ఎత్తేసారు. మొత్తం దేశ రాజకీయాల్లో ఒక మనిషిని చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినా కూడా ఆయన్ని కూడా అలాగే చేశారు. కూతురు పెళ్లికి పోనీలా అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. అండ్ కొడంగల్లో ఆయన అదేంటిది ధర్నాలు అవి ఇవి చేస్తుంటే తీసుకెళ్లారు. ఎలక్షన్ ప్రమోషన్లు సరిగా చేసుకొని వాళ్ళ ఇవ్వంట అంటే అరెస్ట్ చేసి బాగా అసలు ఒక పెద్ద ఏదో చేసి ఆయన ఈరోజు సీఎం ని చేసి పెట్టారు. ఆయనే ఒప్పుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ బండి సంజయ్ని కూడా. అంతకుముందు బండి సంజయ్ అంటే ఎవరో మనకు తెలియదండి నిజంగా. అంటే అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళకి తెలుసులే, నిజంగా రాష్ట్రంలో ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఫస్ట్ టైం బండి సంజయ్ ఎప్పుడు ఫేమస్ అంటే భాగ్యలక్ష్మి దగ్గర మీటింగ్ పెట్టి టెంపుల్ దగ్గర, ఆ రోజు నుంచి కొంచెంగా ఈ రోజు అంతే కదా. ఇప్పుడు మాధవిలత అనుకోండి సడన్ గా వచ్చింది ఏదో అనుకోవచ్చు. బండి సంజయ్ నిజంగా అంతకుముందు ఎవరికి తెలియదు. ఆయన్ని అరెస్ట్ల మీద అరెస్ట్లు చేసి ఇంకా పేపర్ లీక్ అని అదని ఇదని అడ్డమైన కేసులన్నీ పెట్టి స్టార్ని చేసి పడేసారు. సో అంటే ఎట్లా అంటే ఒకవేళ నిజంగా బీజేపీ గెలిస్తే బండి సంజయ్ సీఎం అవుతాడేమో అనే రేంజ్కి తెచ్చారు ఆయన్ని. అట్లా కేటీఆర్తో కేసీఆర్తో పోటీ చేసే ఉండేసరికి సో వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చింది ఒక మాటలో చెప్పాలి అంటే. మంచి విషయమే. ఇంకా షర్మిలను కూడా 9 నెలల్లో అసలు నిజంగా పార్టీ ఇప్పుడు కేఏపాల్ పెట్టాడండి పార్టీ, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు వచ్చింది. కొడితే పవన్ కళ్యాణ్ పెట్టాడు పార్టీ 12 ఏళ్ళు. ఇప్పుడు పిఠాపురం దయ వల్ల బాగా లైమ్ లైట్ ఉంది, కానీ ఇంతకుముందు ఏం లేదు, పసే లేదు. అవునా? అలాంటిది ఇవిడ కొత్తగా పార్టీ పెట్టిన రోజు నుంచి అసలు ఆమె వెనకాల ఎవరు లేరు, స్పోక్స్ పర్సన్సే లేరు. షర్మిలకి ఆమె ఒక్కతే మాట్లాడుతుంది, పక్కన ఇటు పక్కన కూడా ఆమె తరఫున మాట్లాడే వాళ్ళు లేరు. ఇంకా పవన్ కళ్యాణ్ కైనా నాగబాబు ఎవరో మాట్లాడుతున్నాడు, మిగతా ఒక్కొక్కరికొకరు, ఈమెకి ఎవరు లేరు, ఈమె మాట్లాడుకునేది. అయినా సరే ఆమెకు కూడా భయపడ్డారంటే, అంటే ప్రతిపక్షంలో ఎవరైనా ఎదుగుతున్నారు అంటే మాకు పతనం స్టార్ట్ అయింది అని గట్టిగా నమ్మాడు కేసీఆర్. నమ్మి వాళ్ళందరినీ స్టార్టింగ్ నుంచే తొక్కేద్దాం అనుకున్నారు. మీడియా ఛానల్స్ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే కొన్ని ఛానల్స్ ఉంటే వాళ్ళని తొక్కేశాడు. చాలాసార్లు జైల్లో పెట్టారు, చిత్రహింసలు గురి చేశాడు. అంటే తనకు వ్యతిరేక గొంతు ఉండొద్దు అన్నప్పుడు మన ఈయన కూడా రాధాకిషన్ కూడా చెప్పాడు కదా, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే పెద్దసారికి నచ్చేది కాదు, చిరాకు పడేవాడు అని. సో ఇంకా అసలు విషయానికి వెళ్తే జైల్లో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మనం మాట్లాడుకున్నాము. ఆయన్ని అదేంటిది అరెస్ట్ చేసి కావాలని చిత్రహింసలకు గురి చేసి 75 ఏళ్ళు ఉన్న మనిషిని చంపడానికి ట్రై చేశారు. అంటే మానసికంగా క్షోభించి హెల్త్ పాడవ్వాలి. ఎలా అయితే కేజ్రీవాల్కి డిప్రెషన్కి గురయ్యి వెయిట్ తగ్గిపోయాడు 4.5 kg 2 daysలో,
అలా ఈయన కూడా బరువు తగ్గాలి అండ్ ఒళ్ళంతా సఫోకేట్ అవ్వాలి. ఆయన కొంచెం స్కిన్ ఎలర్జీ కూడా ఉంది పాపం. ఆ స్కిన్కి ఏసీ ఇవ్వకుండా చన్నీళ్ళు ఇవ్వకుండా బాడీని డీహైడ్రేట్ చేసి చెమటలు పట్టించేలాగా చేశారు. అంటే ఇవి ఏంటంటే మనిషిని చంపాలి అనుకుంటే డైరెక్ట్ విషమో ఉరో కత్తో ఇవి మాత్రమే జనాలకు తెలిసినవండి. అవి కనపడతాయి నిజంగా. కానీ మానసికంగా కూడా మనిషిని చిత్రవతకు గురి చేసి చంపేయచ్చు, భయపెట్టి చంపేయచ్చు. అండ్ ఇట్లా ఆయనకి అవసరమైనవి ఇవ్వకుండా కూడా చంపొచ్చు. కొంతమందికి టైంకి టీ తాగే అలవాటు ఉంటుంది, బేసిక్ మన ఇళ్లలో కూడా చూస్తాం. 4-5 అయితే ఇంత టీ తాగితే వాళ్ళకి అదో తృప్తి, లేదంటే తల పట్టేస్తుంది. అట్లా వాళ్ళకి అసలు ఒక వారం రోజులు టీ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు మంచాన పడిపోతారు. ఇంకా అంటే ఏదో అయిపోయింది నాకు అనే ఇదిలో సంథింగ్ మైండ్ ఇంకోలాగా కొట్లాడుకుంటది. ఇట్లాంటి కొన్ని అంశాలు ఉంటాయి. అంతేందుకు ఈవెన్ మందు బాబులైనా సరే రోజు తాగేవాడికి ఒక రోజు మందు దొరకపోతే వాడు ఆ రోజు బ్లాక్ లో అయినా వెళ్ళి కొనాలనుకుంటాడు, కానీ వాడి వల్ల అవ్వదు. సంథింగ్ ఏదో అయిపోయి ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి టైంకి సిగరెట్లు తాగే అలవాటు ఉంటుంది, దొరకకపోతే కూడా వాళ్ళు ఏదో చిరాకు పడి ఏదో టైప్ ఆఫ్ ఇట్లా ఉండిపోతారు. అంటే అది వ్యసనమే కావచ్చు, బట్ చెప్తున్నా ఒక అలవాట్లా. ఈయనకు కూడా ఏంటంటే రోజు చల్లనీళ్ళు తాగే అలవాటు ఉంటుంది, నువ్వు ఇవ్వట్లా. టైంకి ఏదో మందులు వేసుకోవాలో ఇంకేదో చేయాలన్న ఉంటుంది, ఇవ్వట్లా. టైంకే భోజనం చేయాలని ఉంటుంది, నువ్వు ఇవ్వట్లా. ఎప్పుడు కింద కూర్చొని మనిషిని కింద కూర్చోబెట్టావు, పలానా అమౌంట్ అలవాటు ఉన్న మనిషికి ఈ అమౌంట్ ఇచ్చావు. అంటే పొద్దున్న కాలకృత్యాల నుంచి రాత్రి పడుకునేంత వరకు వేధిస్తాను, ఏదో విధంగా దుప్పట్లు గిప్పట్లు పరుపు ఏమి ఇవ్వకుండా వేధించావు. ఇన్ని రకాలుగా నువ్వు వేధించేసరికి ఆ మనిషి ఎవరు పోనీ 20 ఏళ్ళ 25 ఏళ్ళ మనిషి కాదు, 75 ఏళ్ళ మనిషి. జీవితకాలం అన్నీ చూసి లాస్ట్ కి అదే నువ్వేమి ఇవ్వకపోతే ఏమైవ్వాలో తెలియనటువంటి ఒక సిచ్యువేషన్ ఉన్న మనిషిని తీసుకొచ్చి హింస పెట్టావు. అంటే ఇదే నన్ను చంపడానికి కుట్ర అని. మళ్ళీ భయం క్రియేట్ చేశారు. ఏంటి, సడన్ గా డ్రోజోయ్ అని వెళ్ళొద్దు. అండ్ మళ్ళీ ఇంకోటి చేశారు, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల, మనకు తెలిసిన విషయం. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు వినాయక చవితి టైం అన్నమాట. జైలు వెనకాలే బాలాజీ నగర్ అని ఇంకో 2 ఏరియాలు ఏవో ఉంటాయి. అక్కడ ఏం చేశారంటే ఆ కాలనీ వాళ్ళు వినాయకుడిని తీసుకొచ్చి, అంటే వినాయకుడిని ప్రతిష్ఠించడం అది నార్మలే, సడన్ గా భారీ ఎత్తున బాణాసంచా కాల్చడం, అర్ధరాత్రులు సరే. ఇటు ఏమో ఈయన ఉలికి పడ్డాం ఏదో అవుతుంది అని. బట్ అక్కడ ఏం అవ్వట్లా, జస్ట్ అంటే టపాకాయలు పేల్చడానికి వాళ్ళు ఎంచుకున్న సిచ్యువేషన్ వినాయకుడు ప్రతిష్టాపన సంథింగ్. ఆ సిచ్యువేషన్ లో కావాలని ఎక్కువ బాణసంచాలు కాల్పించారు. అదొక భయం క్రియేట్ చేయడం రాజమండ్రి దగ్గర. సో ఇన్ని రకాలుగా వేధించాడు. సో ఇవన్నీ అయ్యేసరికి ఆయనకు తెలిసి వచ్చింది, భయం పెట్టారు, వేధించారు, శారీరకంగా మానసికంగా కురింగిపోయేలా చేశాడు. ఆ బాధ అంతా ఆయన అనుభవించాడు కాబట్టి అంత విడమరిచి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది అందరికీ తెలిసి ఓహో నిజంగా పెద్ద ఆయన ఇలా చేశారా అని. నిజంగా ఇప్పుడు ప్రచారము అయిపోయే టైం, హ్యాపీగా ఏదైతే నాకు తెలిసి ఆయనకు రావాల్సిన మైలేజ్ అయితే వస్తుంది. ఓకే, ఇది అండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తాజా ఇంటర్వ్యూలో ఆయన నాపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. యాక్చువల్గా రాజమండ్రి జైల్లో అతను ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది దాసరి విజ్ఞాన్ గారికి తెలిసినటువంటి ఏదైతే విషయాలను ఆ విషయాలన్నీ కూడా మనకి షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.